రాని మా తొందరగా తీసుకుంటా బండ్లని తొందరగా పంపించేసేయండి తొందరగా బండ్లు. ఎందుకు అడ్డు తగులుతా ఉన్నారు? తొందరగా రావాలమ్మా, తొందరగా రావాలి బండ్లు. ఏం చేసుకోండి కానీ పంపించండి బండి తొందరగా పంపించండి మా. అది ఎందుకు అడ్డం పెడతానన్నా? మా అడ్డం తీసేయండి. అది ఎందుకు పెడుతున్నారు అడ్డము? ఆ బండ్లు రాని ఇచ్చేసేయండి. ఎందుకు పెడుతున్నారు అడ్డము? చేయండి అమ్మా. అది తీసేస్తే బండ్లు బాగా సులభంగా వస్తాయి కదా. కానీ మా 3 బండ్లు ఉన్నాయి, తొందరగా కానిచ్చేసేయండి. 3 బండ్లు పంపించేసేయండి. రాదు మీకే స్థలం దండిగా మిగులుతుంది. మీరే రోడ్డు మీదకంతా రావచ్చు, స్థలం దండిగా వస్తుంది. పంపించేసేయండి ఆ బండిని. ఆ 3 బండ్లు పంపించి అది మాటికి అది ఎందుకు మూడుస్తారు మా మీ హోమ్ గార్డ్స్? అది ఎందుకు మూస్తున్నారు నాయన? అది ఎందుకు మూస్తున్నారు? ఆ 3 కార్లు పంపించేసేయండి. రాదు ఎందుకని మూస్తూ ఉన్నారమ్మా? ఎందుకని మూస్తూ ఉన్నారమ్మా? మీరే అర్థం చేసుకోండి. అది తెలిస్తే ఆ 4 బండ్లు వచ్చేస్తాయి కదా. అది ఎందుకు మూస్తూ ఉన్నారు మీరు? ఇంత మండుచుండే ఎండలో కూడా ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతలు ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు.
మే 13వ తారీఖున జరగబోతా ఉన్న ఎన్నికలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్క అంశం ఉంది. మీ అందరితోనూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రానున్న 5 సంవత్సరాలు, రానున్న 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ వదల బొమ్మాలి వదల అంటూ పసుపుపతి మళ్ళీ నిద్రలేస్తాడు. మళ్ళీ నిద్రలేసి మీ ప్రతి ఇంటి గడప తడుతాడు, మీ రక్తం తాగేందుకు. మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబును నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా.